రెండు శరీరములు ఉన్నాయండి, ఫిజికల్ బాడీ అండ్ మెంటల్. రెండు ఉన్నాయి, భౌతికమైనటువంటి శరీరం, మానసిక శరీరం. ఈ రెండు దాటితే ఇంకోటి ఉందండి, ఆత్మ శరీరం. దానికి ఏ విధమైనటువంటి వికారములు ఉండవండి. ఆత్మ శరీరం అది నిర్మలం, నిర్వికారం, నిశ్చలం, అటువంటి పరిస్థితి. కనుక దాన్ని గురించిన రిపేర్ మనకు అవసరం లేదండి. ఈ రెండిటి యొక్క రిపేర్ మనం చేసుకోవాలి జాగ్రత్తగా. ఏది చెప్పండి? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. ఈ రెండు కనుక ప్యూర్, మహాపరిశుద్ధంగా కనుక్కుంటే కొత్తగా మనం మోక్షానికి ఏం ప్రయత్నం చేయవలసిన అవసరం లేదండి. అవర్ వర్క్ ఈజ్ ఫినిష్డ్, అవర్ డ్యూటీ ఈజ్ ఫినిష్డ్. ఎప్పుడు? ఇఫ్ దీస్ టూ బాడీస్ ఆర్ ప్యూర్. అది రెండు హెల్తీ, ఆరోగ్యంగానో పవిత్రంగానో ఉంటే చాలండి. అది చాలా. నేను అడిగాను, ఒక వశిష్ఠ మహర్షి గారి యొక్క వాక్యం మీకు చెప్పినాను, తిరిగి జ్ఞాపకం చేస్తున్నాను. రామచంద్రునికి 16 సంవత్సరముల వయసులో బోధిస్తారండి. ఎవరు? వశిష్ఠ మహర్షి. ఎంత బోధో తెలుసండి? 32,000 శ్లోకములండి. 32,000 శ్లోకములు. అవన్నీ రాసింది ఎవరో తెలుసండి? వాల్మీకి మహర్షి. మన రామాయణం రాసినారు చూడండి, వారే యోగ వాసిష్టం లేక వాసిష్ఠ మహారామాయణం అని చెప్పి గ్రంథం రాసినారు. వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి చేసిన బోధంతా కూడా చక్కగా రికార్డు చేసినారండి. ఎవరు? వాల్మీకి మహర్షి. దానిలో ఒక శ్లోకం చెప్తాను. నా మోక్షం, ఓ రామచంద్ర, మోక్షం ఎక్కడున్నదో తెలుసునా? ఆకాశంలో లేదు, పాతాళంలో లేదు, భూమి మీద లేదు. నా మోక్షో నభసపృష్ఠే పాతాళే నచ భూతలే. మరి ఎక్కడున్నది? మోక్షో హి చేతో విమలం సంయజ్ఞాన విబోధితం. నిర్మలమైన మనస్సే మోక్షం. ఎంత చక్కగా చెప్పారు చూడండి. ప్యూర్ హార్ట్, అంతేనండి. ఇంకా మోక్షానికి ఇంకా వేరే దారి లేదు. మనస్సు పవిత్రమైతే దట్ ఈస్ సాల్వేషన్, దట్ ఈస్ లిబరేషన్, దట్ ఈస్ పర్ఫెక్షన్. చూచారా? మనస్సు శుద్ధంగా ఉంచుకోవాలని, అంతే, ఇంకేమీ లేదండి. వీ మస్ట్ మేక్ ఇట్ ఏ మిర్రర్. అది చూడండి, అర్థం ఎంత నిర్మలంగా ఉంటుందో చూడండి. ముఖం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ప్రత్యక్షంగా గోచరిస్తుంది. ఎక్కడ? అద్దంలో. ఇంకా దేంట్లో కూడా అటువంటి రిఫ్లెక్షన్ ఉండదండి. ప్యూర్గా ఉంటుంది మనస్సు. అదేవిధంగా మన హృదయాన్ని కనుక మహాపవిత్రం చేసుకుంటే కొత్తగా పొందవలసింది ఏమిటండి? లోపల ఆత్మ, దేవుడు, భగవంతుడు ఉండనే ఉన్నారు. ప్రతి వారికి నండి కొత్తగా దేవుణ్ణి పొందటం కాదు. గాడ్ ఈజ్ ఆల్రెడీ హియర్, బట్ కవర్డ్ అప్ బై ఇగ్నోరెన్స్. అది ఆవరణ చేత, అవివేకం చేత, అజ్ఞానం చేత కప్పబడ్డాడు. ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి? నాట్ టు రియలైజ్ గాడ్, బట్ టు రిమూవ్ ది హిండరెన్స్. అది మనకు దేవుడికి మధ్యలో ఉన్నటువంటి అపవిత్రత, ఈ మనోమాలిన్యం, దీన్ని కనుక తొలగిస్తే కొత్తగా చేయవలసింది ఏమి లేదు. వీ అవర్ సెల్వ్స్ ఆర్ గాడ్, వీ కెన్ రియలైజ్ ద ట్రూత్. అది కనుక ఈ మోక్షం అంటే వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, నమోక్షో నభసపృష్ఠే పాతాళే నచ భూతలే. రామచంద్ర, మోక్షం ఆకాశంలో లేదు, పాతాళంలో లేదు, భూమి మీద లేదు. పవిత్రమైన మనస్సే మోక్షం. మోక్షో హి చేతో విమలం సంయజ్ఞాన విబోధితం.